ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన వారాహిమ్మ వారి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ నెల 23న నీ కోరిక తీరబోతుంది. నీ వారాహి తల్లి అందిస్తున్న ఆశీస్సులతో నీ యొక్క అద్భుతమైన మనసులోని ఉన్న కోరిక తీరబోతుందమ్మా. కాదు అనకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఈ యొక్క వాక్కు విను. నీ జీవితంలో నువ్వు ఊహించని మలుపు అనేది తిరగబోతుంది. మనసు పెట్టి ఈ అమ్మ వాక్కు వింటావు కదూ. అమ్మవాకు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి జాతకం చెప్పించుకోవాలి, ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఆ సమస్యలు తీరాలి అనుకుంటూ ఒక మంచి జ్యోతిష్యుడి కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే, మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపుతారు. ఫ్రెండ్స్, మీరు గురువుగారి కోసం ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఉన్న చోట నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసి మీ ఎలాంటి సమస్యనైనా తొలగించుకునే ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏవైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మంచి పరిష్కారం అయితే చూపుతారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, ఏది కలిసి రావటం లేదు, మాకు అనారోగ్య సమస్యలు అనేది ఎక్కువ ఉంది, నరదృష్టి ఎక్కువగా ఉంది, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. మీకు ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తొలగించుకోండి. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9666306444. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వారాహిమ్మ వారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ కోరిక తీరబోతుంది. ఈ నెల 23వ తేదీ లోపల నీ అత్యంత అద్భుతమైన మనసులో ఉన్న కోరిక తీరబోతుందమ్మా. నీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి కొత్త రోజుగా రేపటి రోజున రాబోతుంది. నీకు అంతా మంచిగా గుర్తుండగల నీ జీవితం ఉండబోతుంది. ఇక నిన్ను అర్థం చేసుకోక నిందిస్తూ చాలామంది ఉంటారు. కానీ నీ యొక్క తల్లిగా నీ బాధను, ఆవేదనను నేను విన్నాను కనుకే ఆ యొక్క బాధను తగ్గించడానికి ఈరోజు ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను బిడ్డ. నీ ఇంటిలో ప్రతిసారి కూడా నిట్టూర్పులు విడిచేటువంటి ప్రతిసారి నా మనసు ఎంతో బాధపడుతుంది. అసలు భయపడవద్దమ్మా. నీ యొక్క కన్నీటిని తుడవటానికి, నీ యొక్క కష్టాలన్నీ కూడా దాటించడానికి నేను ఈరోజు నీ వెంట నడవబోతున్నాను. నీ యొక్క వేదన అనేది శాశ్వతం అనుకుంటున్నావు కదా, కానే కాదు. నా యొక్క కరుణా కిరణాలు నీ పైన ప్రసవించబోతున్నాయి. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోవద్దు. నీ నీడ, నీ యొక్క నీడని కూడా చూడనంతగా నేను అద్భుతంగా నిన్ను కాపాడుతాను బిడ్డ. అవును, నీకు అంతా కూడా మంచి సమయం ఆసన్నమైనదమ్మా. నీవు పడినటువంటి ప్రతి కష్టానికి ఒక గంభీరమైనటువంటి అర్థం అనేది లేకపోలేదు. నీవు ఓర్చుకున్నటువంటి ప్రతి ఒక్క అవమానానికి ఒక అద్భుతమైనటువంటి అదృష్టం రాబోతుంది. కాలచక్రం నిరంతరం కూడా సాగుతూనే ఉంటుంది. చీకటి తర్వాత అమావాస్య, వెలుగు తర్వాత ఎలా అయితే విస్మరిస్తుందో, పున్నమి రావడం ప్రకృతి సహజం కదా. అలాగే నీ జీవితంలో కూడా ఇన్నాళ్ళు రాదు అనుకున్న ఆనందం వచ్చేసింది, రాదు అనుకున్న శుభగడియలు వచ్చేసాయి. రేపటి రోజున నీకంతా కూడా శూన్యంగా, దిక్కు తోచినటువంటి అగాధంలో నీ యొక్క జీవితం ఉండబోతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ రేపు వచ్చేటువంటి సూర్యోదయం నీ యొక్క జీవితంలో ఒక సరికొత్త ఆశను, ఊహించినటువంటి అద్భుతాలను తీసుకురాబోతుంది. కేవలం నీ జీవితాన్ని మార్చేటువంటి శక్తి నాకు మాత్రమే ఉందని నీకు తెలుసు కదా. నీవు పడుతున్నటువంటి ఆ యొక్క బాధను ఇకపై నీ యొక్క జ్ఞాపకాలలో లేకుండా చేస్తాను. అంతటి ప్రశాంతాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. నువ్వు నా ప్రియమైన భక్తునివి. నీకు కష్టం అనేది వస్తే నాకు వచ్చినట్లే. నీ యొక్క కర్మబంధాలు అనేవి మానవ జన్మకు సంఖ్యల వంటివి. కానీ నా యొక్క శరణు కోరినటువంటి వారికి ఈ క్షణమే ఆ సంఖ్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతుంది. పూర్తిగా తొలగిస్తానమ్మా. నీవు గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల వల్లే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి బిడ్డ. ఆ పాపకర్మల తీవ్రతని నీకు కష్టాలుగా ఉన్నాయి. ఆ విషయం తెలుసుకో.
ఆ యొక్క కర్మల వాస్తవాలే నిన్ను ఇంతలా వెంటాడి నీకు యొక్క వేదనను కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారి నీవు గుర్తుపెట్టుకో, నా దగ్గరకు వస్తే, నా యొక్క పాదాలను ఆశ్రయిస్తే తర్వాత నీ యొక్క ఫలితాలన్నీ కూడా బూడిద చేస్తాను. నీ యొక్క కరుణ వీక్షణలతో పూర్తి చేస్తాను. నీవు అనుభవిస్తున్నటువంటి కొద్దిపాటి అహంకారాన్ని కూడా నువ్వు చూపవద్దమ్మా. నీలో ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా తుడిచివేయి. ఆ విధంగా నిన్ను మలినం లేకుండా పరిపూర్ణంగా ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికే అతి త్వరలో నూతన ఉద్దేశంతో పవిత్రమైనటువంటి మనసుతో మహావృక్షంలా నీ ముందుకొస్తాను. నీ జన్మ తరించిపోయేలా నేను అద్భుతంగా రాయబోతున్నాను బిడ్డ. ఇక నీకు శుభకాలం మొదలైంది. ఇకపై నీ యొక్క దారి అనేది పూలబాటలా మారబోతుంది. ఇక దేనికి భయపడవద్దు. నీ యొక్క స్థాయి తక్కువ చేసి మాట్లాడాలి అని వారు కుంగిపోతూ ఉన్నావు కదా, అది ఇక జరగదులే. ఎందుకంటే నువ్వు అంతనంత స్థాయిలో నేను పెడతాను కదా. చీకటి పడగానే ఆ యొక్క నీడ కూడా నిన్ను విడిచిపెడుతుంది కదమ్మా. మరి అలాంటిది నీ యొక్క మనుషులు ఎంత చెప్పు. నీకు ఎప్పుడు కూడా తోడుగా నీ యొక్క అపజయాల్లో ఉన్నప్పుడు, నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన నిన్ను ఏ మాత్రం కూడా నా యొక్క గుండెను అలా హత్తుకొనే ఉన్నాను కదా. అలా పడేటువంటి ప్రతి ఒక్క నిందకు కూడా నువ్వు గట్టి సమాధానం అయితే ఇవ్వబోతున్నావు. నీవు ఎవరినైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే రేపు నీ యొక్క ఎదుగుదలను చూసి కళ్ళు తెరుస్తారు. నీ యొక్క ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కాపాడేటువంటి బాధ్యత నాది. నీవు కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకు. నీ యొక్క శత్రువుల నుంచి, నీపై జరిగేటువంటి కుట్రలు కుతంత్రాల నుండి రక్షించేటువంటి బాధ్యత నాదే. ధైర్యంగా ఉండు. ఎవరికైనా నేను ఖచ్చితంగా ఎదురెళ్ళి మరీ నిన్ను కాపాడుకుంటాను. ఒక యుద్ధమైన చేసే బాధ్యత నీ కోసం నాకుంది. ఇక నీ జీవితం రంగులమయంగా మారబోతుంది. ఇప్పటి వరకు నీ కష్టాలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయని నాకు తెలుసులే. నేనేం తప్పు చేశాను తల్లి, నాకు ఎందుకు ఇంత శిక్ష అని నువ్వు బాధపడ్డావు కదా. ఎంతో నలిగిపోయావని నాకు తెలుసు. నీ మెదడులో ఆ యొక్క ఆలోచన తుఫాను ఎంతగా రేకెత్తింపు చేసిందో నాకు తెలుసమ్మా. బిడ్డ, ఎంత ఎగసపడినా కానీ చివరికి తీరానికి చేరవలసిందే. నీ యొక్క మనసు అలజడి కూడా అలాంటిదే. ఒక గాయం అనేది చేసే విధంగా నీ ఆలోచనలు, వేదనలు అన్నీ కూడా నా పాదాల చెంత విడిచిపెట్టాయి. ఈ అమ్మ నీ చింతను తుడిచివేస్తాను. నిన్ను నీ బాధ నుంచి విముక్తి చేస్తాను. మొత్తం కూడా నీ గుండెల్లో నిండి ఉన్న అశాంతిని పూర్తిగా తొలగించి ఒక ప్రశాంతకరమైన వాతావరణాన్ని ప్రసాదిస్తాను. నిశ్చింతగా ఉండు. నీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం నేను అందిస్తాను కదా. నీ యొక్క మనసు నా యొక్క ప్రార్థనతో నిమగ్నం చేయి. బిడ్డ, ఆరోగ్యమే మహాభాగ్యం. నీకు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా దీవిస్తాను. నీ యొక్క కోరిక అనేది అతి త్వరలో నీకు తీరబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా సరే అతి త్వరలో నీకు తీరబోతుంది. అది రానున్న 23వ తేదీ కూడా కావచ్చు. ఈ నవరాత్రులు తీరే లోపల నీ కోరిక తీరుతుందని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. పూర్తిగా తొలగించే బాధ్యత కూడా నాదే. ఒక్క మాట చెప్పు. నీ యొక్క గ్రహదోషాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా ఇక తొలగిపోతున్నాయి. ఈ దేహంలో ప్రతి ఒక్కరు కూడా నా శక్తే ప్రవహిస్తూ ఉంది. నీ ఉండేటువంటి శుభ గడియలనేవి నీకు వచ్చేసాయి బిడ్డ. నీ యొక్క గడియలన్నీ కూడా నీకు అనుకూలంగా మారే రోజులు ఇప్పుడున్నాయి. ఇక నువ్వు చేయవలసిందల్లా ఈ అమ్మనామాన్ని నీకు రక్షణ కవచంలా ప్రార్థించు. నా నామమే నీకు మందు, నా నామమే నీకు చిరునవ్వు. నాపై భారం వేసి నా బిడ్డను నేను రకరకాలుగా ఎన్నో విధాలుగా మనసును మార్చి పక్వపరుస్తూ ఉన్నాను కదా. కాబట్టే ఎవరు తోడున్నా లేకపోయినా ఈ తల్లి నీకు అండగా ఉంటుంది. వలలో చిక్కుకున్న చేప వలె ఇన్ని రోజులు బాధలో కూరుకుపోయి ఉన్నావు కదా. ఇక ఆ వలని నేను విడిపిస్తాను తల్లి. సిద్ధంగా ఉండు. నీవు అపారమైన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను న్యాయం చేస్తాను. నీ యొక్క జీవితంలో మూసుకుపోయినటువంటి తలుపులన్నీ కూడా త్వరలో ఒక్కొక్కటిగా నేను తెరుస్తాను. నీకు కావలసినటువంటి సరైనటువంటి మార్గాన్ని స్వయంగా నేను చూపిస్తాను తల్లి. నీవు చేయవలసిందల్లా నా పైన విశ్వాసం ఉంచడమే. నా యొక్క మాట నీకు గురి ఉందా, నమ్మకం ఉందా?
ఇక నీ జీవితం పూలబాటగా మారటం నిశ్చయం. ముమ్మాటికి నీ యొక్క గెలుపులో నీకంటూ ముందే ఉంటాను. నిన్ను గెలిపిస్తాను. ఖాళీ చేతులతో వెళ్ళడం అనేది ఈ అమ్మ భక్తులకు అలవాట్లేదు. ఎందుకంటే నా భక్తులు నేను విజయవంతంగానే ముందుకు నడిపిస్తాను. నా మందిరానికి వచ్చినా రాకపోయినా మనసులో నమ్మకంతో తలిస్తే చాలమ్మా, నా బిడ్డలు కష్టాలన్నీ కూడా కడతేరుస్తాను. బిడ్డ, కరుణ వీక్షణ పటాపంచలో అన్నీ కూడా నీ ఇల్లు సిరి సంపదలతో మంగళకరమైనటువంటి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ అమ్మవాకు ఈ రోజున నీ కంటపడింది. అందుకే అతి త్వరలో నీకు నీ యొక్క కోరిక తీరబోతుంది. అది కూడా నీ మనసులో ఎంతో పెద్ద కోరిక, అసలు తీరని కోరిక, తీరుతుందా లేదా అనే ఒక అపనమ్మకంతో, దిగులుతో, తీరకపోతే ఎలా అనే ఒక బాధతో అనేది నువ్వు ఉన్నావు కదా. ఆ బాధ నుంచి నేను తొలగిస్తాను, నీ కోరిక తీరుస్తాను, నీ మనసులో ఆశయాన్ని నెరవేరుస్తాను. ఈ అమ్మ నీకు వాగ్దానం ఇస్తున్నాను. నీవు అనుకుంటున్న, ఆశపడుతున్న ఆ యొక్క కోరిక తీరి నాకు ధన్యవాదాలు వారాహి తల్లి అని చెప్పుకుంటావు. ఖచ్చితంగా నీ జీవితం సుఖమయం చేస్తాను. నీ ఇష్టాలు అలాగే అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను. అనుక్షణం నిన్ను నేను కాపాడుతున్నానని నీకు తెలుసు కదా. అలాంటిది నీకు ఎన్నో అవకాశాలను కూడా ప్రసాదిస్తానమ్మా. నా నామాన్ని నువ్వు స్మరిస్తూ కళ్ళు మూసుకో. నీకు విశ్రాంతి అనేది అవసరం తల్లి. అద్భుతమైన శాంతి అనేది అవసరం. డబ్బు కూడా, హోదా, అధికారం ఇవి కూడా నీకు కేవలం అనేవి మాయలు. వీటి నుంచి నువ్వు ఎంత పాకులాడతావో అంత పోగొట్టుకుంటావు. మనుషులందరూ కూడా వీటి కోసమే జీవితాంతం కష్టపడతారు. కానీ ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం ఎందుకు చెప్పు. అందుకే చెబుతున్నాను, ముందు మనశ్శాంతిని పెంచుకో బిడ్డ. నీకు రావాల్సినది నీకు వచ్చేలా చేస్తాను. సరైన సమయానికి వచ్చేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంది. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాదే బిడ్డ. నీ వారాహి తల్లి అనుగ్రహం నీకుండగా నీకు కొదవెందుకు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.